मांगने को जाए तो हर एक माइनॉरिटी अपने बहनों पूरे माइनॉरिटी एक साथ मिलके हमारे केसीआर साहब आना बोल के सो मेहनत करे। बाई मिस्टेक में वो क्या हो गया बोले तो प्रभुत्व उनका है पैसे डाले गए करके जीते आगे नहीं होता। में अपन जीतेंगे जीतेंगे पता है। अपन महिला शक्ति पूरा महिళలను తలుచుకుంటే ఏ పని చేయొచ్చు। ఎందుకంటే ఇంతకు చేసినటువంటి మన కార్యక్రమాలు కానీ షాదీ మొబైల్ కానీ మనకు డాక్టర్ తోఫా కానీ షాదీ మొబైల్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇలా చూసుకుంటూ పోతే అనే కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ ప్రభుత్వం అన్ని కూడా పనిచేసి దొంగ నాటకాలతో ముందుకు వస్తూ ఉన్నారు। దొంగ నాటకాలు హైడ్రా అని చెప్పేసి చెరువుల పేరు మీద హైడ్రా అని చెప్పేసి ఆ చెరువులు డెవలప్ చేస్తామని చెప్పేసి ఆ చెరువుల పక్కన ల్యాండ్ అని దోచుకుంటూ చూడడానికి ఏమో చెరువు ఏమో చక్కగా చూపిస్తారు। పక్కన ఎన్నో వేల ఎకరాలు మనం చూసామంటే మొన్న చెప్పి కదా మన కేటీఆర్ గారు ఎన్నో లక్షల కోట్ల భూములను లోపల అమ్మేస్తున్నారు। డెవలప్మెంట్ ఆపేసి ఈరోజు చూసామంటే బాధాకరమైన విషయం। మహిళలను పట్టించుకోరు, వృద్ధిని పట్టించుకోరు, వికలాంగులను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎన్నో రోజులు ఉండేది ప్రభుత్వం। కావున మన మహిళలను కలుసుకుంటే ఈ ప్రభుత్వం కాదు ఎన్నో ప్రభుత్వాలు తలెత్తుకునే రోజులు ఉన్నాయి। కావున మళ్ళా మన కేసీఆర్ సార్ వస్తాడు, మన ముందు మనం మంచి డెవలప్ చేసుకోవచ్చు కూడా ఈ సభలో తెలియజేస్తాం। మన చేతులు చెల్లించి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మన వేగదాటి మీద ఉండి మా నాయకులు కానీ అందరం కూడా నిలబడారు। ఫస్ట్ నుంచి కూడా మన ప్రభుత్వం లేకున్నా కూడా మన ఒక దరిద్రమైన ఎమ్మెల్యే ఉండి కూడా ఎమ్మెల్యే పోయినా కూడా ఇలాంటి ఆధారపడకుండా ఈ రోజు మా నాయకులు అందరూ కలిసి కూడా ఈ రోజు సంవత్సరాల కాలం నుంచి కూడా ఏ ఒక్క ప్రోగ్రాం చేసినా కూడా షేర్లింగంపల్లి అదిరిపోయే విధంగా కార్యక్రమం చేసినా కానీ ఇక్కడ ఆధారపడి ఇక్కడ మూల కూర్చొని పని చేయలేము। అందరం నాయకులను కలిసి ఏకతాటిపై చేసి రోజు ముందుకు వస్తా ఉన్నాము। ప్రజలు ఏ సమస్య కూడా ప్రజలలో నిలబడి మేము డ్రామా చేయగలాలి, స్థానికంగా ప్రజల రూపం పెడుతున్నాము, ప్రజల సమస్య తెచ్చుకుంటా ఉన్నాము। మేము ఆ సమస్య తెచ్చుకొని కూడా కమిషన్ కలిసి సమస్యలు పరిష్కరించే విధంగా మేము పోరాడి పరిష్కరిస్తున్నాము సమస్యలు కూడా। అందరం మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రతి ఊళ్ళు కూడా ఏ సమస్య ఉన్నా కూడా మాకు రావచ్చక మీరు నమ్మకం రావచ్చు। ఏ ప్రోగ్రామ్ ఉన్నా మేము ఏ సమస్య ఉన్నా కూడా ముందుకు వస్తాం, మా బీఆర్ఎస్ నాయకులు అంటే అందరూ ఉంటాం। అలాగే ఇంకా ఏ సమస్య ఉన్నా ఉండగా మీ బస్సు సమస్య కావచ్చు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము అండగా బీఆర్ఎస్ నాయకులు ఉంటాం। పైన ఆ పూరే आए बहुत बहुत धन्यवाद आप लोगों को। అట్లాగే రెండు మందిలో మనకి ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనం కలిసి చేసుకున్నాం। అలాగే ఈరోజు ఇంకా ఇది ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉండేది లేదు। త్వరలో ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే, త్వరలో సెక్రటరీ అయ్యేది రవి యాదవ్ గారే। ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ప్రాంతం యొక్క అభివృద్ధి చాలా చెప్పారు ఆయన। కళ్యాణ లక్ష్మి మరి షాదీ ముబారక్ లాంటి స్కీములు మళ్ళీ రావాలంటే కేవలం ఒకటి మీ అందరి మద్దతు రవి యాదవ్ గారికి ఉండాలి। రాగల రోజుల్లో మీరందరూ కూడా విజృంభించాలని విరుచుకోవాలని మా రవి యాదవ్ గారు కూడా చక్కెర తిప్పాలని చెలాయించాలని రాగల రోజుల్లో దాదాపు అగ్రగామిగా చూసుకోవాలని అప్పుడు అనుమతించుకోకూడదని కోరుతూ సో వెంటనే ఇక పార్టీలో మనం స్వాగతించుకున్నాం।